వెల్కమ్ టు BRK న్యూస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలకు ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. కాగా తెలంగాణ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరోజు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి అసెంబ్లీకి 60 పని దినాల పాటు రాకపోతే అనర్హత వేటు వేసేందుకు నిబంధనలు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఏపీలో అనర్హత వేటు రాజకీయం జరిగింది. కానీ తెలంగాణలో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇలాంటి ప్రకటనలు చేయలేదు. కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించలేదు. అయినా కేసీఆర్ కాంగ్రెస్ కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు. అందుకే ఒకరోజు హాజరు వేయించుకుంటే మరో 60 పని దినాల వరకు అసెంబ్లీ వైపు చూడాల్సిన అవసరం ఉండదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ తరహాలో ఫార్ములాను అవలంబిస్తారనే చర్చ సాగుతుంది. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే కనీసం 60 పని దినాల్లో ఒక్కో రోజైనా సభకు హాజరు కావాలనే నిబంధన ఉంది. జగన్ తరహాలో ఆయన కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్కరోజే అసెంబ్లీకి హాజరు కావాలని భావిస్తున్నారని తెలుస్తుంది. గత ఏడాది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వచ్చి కాసేపు ఉండి వెంటనే బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద బడ్జెట్ గురించి 4 మాటలు మాట్లాడి వెళ్లిపోయారు. మళ్లీ బడ్జెట్ వినేందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పదే అసెంబ్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కు అపారమైన అనుభవంతో తమకు మార్గనిర్దేశం చేయాలంటూ సీఎం రేవంత్ పలుమార్లు అసెంబ్లీ వేదికగానే పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 12 నుంచి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు గులాబీ బాస్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితాలపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 10వ తేదీ వరకు ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ నామినేషన్లకు గడువు ఉండడంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు వేశారని సమాచారం. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య బలం ప్రకారం బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ వస్తుంది. పాత వారికి రెన్యువల్ చేస్తారా లేక కొత్త వారికి ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతుంది.